చేసేయి. ఓకే అండి, అందరికీ నమస్కారం. హాయిగా కూర్చోండి, కాళ్ళు ముడుచుకొని వేళల్లో వేడి పెట్టుకొని కళ్ళు మూసుకొని హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస, కేవలము శ్వాస మీద ధ్యాస. ధ్యానము అంటే కేవలము కళ్ళు మూసుకోవటం కాదు, ఆలోచన రహిత స్థితి తెచ్చుకో. దానికోసమని మనం కేవలము శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలు పోతాయి. కొంతసేపటికి ఆలోచన రహిత స్థితి రావడమే ధ్యానం. కనుక ఏ ఆలోచనలో వద్దు, హాయిగా కూర్చున్నాం. ముందుగా మన పరమ గురువు, విశ్వగురువు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్పత్రి గారికి, వారి ధర్మపత్ని సహధర్మచారి స్వర్ణమాలాపతి పత్రి మేడం గారికి అనంతకోటి ప్రణామాలు, ఆత్మప్రణామాలు చెప్పుకుందాం. ధన్యవాదాలు చెప్పుకుందాం, కృతజ్ఞత చెప్పుకుందాం. అలాగే వారి యొక్క చైతన్యం మనకు కావాలని కోరుకుందాం. హాయిగా అందరం కూర్చుందాం. ధ్యానంలో ఉన్నాం, అందరం హాయిగా కూర్చున్నాం. కేవలము శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచనలు వద్దు, ఏ మంత్రమో వద్దు, ఏ తంత్రమో వద్దు, ఏ రూపమో వద్దు. కేవలము మనసు ప్రశాంతంగా ఉంది. లోపలికి ప్రయాణం అవుదాం. బయట ఏమీ లేదు. మనం కిందటి వారం అంతా తెలుసుకున్నాం, బయట ప్రయాణం చేసినందువల్ల ఏం లాభం లేదు. లోపలికి ప్రయాణం చేద్దాం. మన లోపల ఎంతో నిధి ఉంది, ఎంతో శక్తి ఉంది. మనం ఆ శక్తిని కనుక్కోవాలి అంటే లోపలికి ప్రయాణం చేయాలి. మన లోపలికి ప్రయాణం చేయగా 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 మీకు చక్కటి వెలుగు కనపడుతుంది. రెండు కళ్ళు మూసుకున్నప్పుడు రెండు గుడ్లుని పక్కకి పెట్టుకుని దృష్టి కేవలము ఆజ్ఞాచక్రం మీద పెట్టండి. మనం బొట్టు పెట్టుకునే చోట మాత్రమే దృష్టి పెట్టండి. కేవలం కళ్ళు ఒక్కసారి ఉంచి మన దృష్టి, మనస్సు కంప్లీట్ గా మన ఆజ్ఞాచక్రం మీద పెడితే మనకు అద్భుతమైనటువంటి ధ్యాన స్థితి వస్తుంది, ఆలోచన రహిత స్థితి వస్తుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏమిటో మనం తెలుసుకోవాలి, మనం ఎవరమో మనం తెలుసుకోవాలి. మనం చాలా శక్తివంతులం, ధనవంతులం, భాగ్యవంతులం కూడా. మనకు ఏదంటే అది సాధించుకోవచ్చు. ఎందుకు? అన్ని మనలోనే ఉన్నాయి. ఏది కావాలంటే అది మనలోనే ఉంది, గుప్తంగా ఉంది. అది తెలుసుకోవాలి. ఎలా దాన్ని తెలుసుకుంటాం? ధ్యానం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ధ్యానం చేయకుండా మనం బయట పరుగులెత్తున్నాం, అక్కడుంది, ఇక్కడుంది, ఎక్కడుంది. మనం చూసేదంతా ఏంది లేదు. పశ్చిత నశ్యత అంటే మనం చూసేది ప్రకృతిలో ఉన్న, మనం చూసేదంతా నశ్యం అయిపోద్ది. మనం చూడవలసిందంతా మన లోపల. మనం అనుకుంటాము కళ్ళు మూసుకుంటే అంత చీకటి అనుకుంటాం, కానీ కళ్ళు మూసుకుని కూర్చోగా మనకు వెలుగు కనపడుతుందండి. వెలుగులో ఉన్నాం మనం. కిందటి వారు మనం చెప్పుకున్నాం చక్రస్థితి. ఒకసారి అందరం మననం చేసుకోండి.
మనకి 7 చక్రాలు 6 చక్రాలని షట్చక్రాలని చెప్పాను. 7వది సహస్రారం అని చెప్పుకున్నాం కదా. ఈ చక్రాల యొక్క స్థితి ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఈ చక్రాల స్థితిని బట్టి మనం మన గుణాలు ఏంటో మన లక్షణాలు ఏంటో తెలిసిపోతాయి. మనకే తెలిసిపోతుంది. ఎవరో మనకు చెప్పక్కర్లేదు, నువ్వు ఇలాడాలని నువ్వు అలాగని చెప్పక్కర్లేదు, మనకు మనమే తెలుసుకోగలం. ఒక్కొక్క చక్రం ఎక్కుతూ సహస్రానికి స్థితికి వెళ్ళొచ్చు కదా. మనం చెప్పుకున్నాం. అది ఎలాగో చూద్దాం మాస్టర్స్. మన మూలాధార చక్రంలో ఉన్నవాళ్ళు, మన స్థితి మూలాధార చక్రంలో ఉందనుకోండి ఒకవేళ, అప్పుడు ఎలా ఉంటాం మనం? కుంభకర్ణుడు లాగా. కుంభకర్ణుడు ఏం చేస్తాడు? ఎప్పుడు నిద్రపోతాడు కదా. కేవలం 6 నెలలు తింటాడట, 6 నెలలు పడుకుంటాడట. కేవలం తిండి నిద్ర అంతే. అలా జీవిస్తారట ఎవరు మన మూలాధారంలో ఉంటే. మనలో ఎవరు లేరు అనుకోండి అలా కుంభకర్ణులాగా తిని పడుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకని థ్యాంక్ గాడ్ మనం అందరం కూడా మూలాధార స్థితి దాటిన వాళ్ళమే. రెండోది వస్తే స్వాదిష్టానం. స్వాదిష్టానంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే రావణాసులాగా ఉంటారట. అంటే నేనే గొప్ప, నేను చెప్పింది అందరూ వినాలి, అంతా నేను చెప్పిన కానీ జరగాలి, నా మాట నెగ్గాలి, నేనే రాజుని, నాకు ఎదురు లేదు అనుకుంటామంట. మనం ఎవ్వరం ఇలా అనుకోం కనుక మనం కూడా స్వాదిష్టానంలో లేము. మనం ఎవ్వరం కూడా రావణాసులాగా లేము. మన స్థితి మనకి తెలిసిపోయింది. మిత్రులారా బాగా గమనించండి. మన స్థితి, రెండో స్థితి కూడా మనం లేము, గట్టిగా మనం చెప్పుకోవచ్చు. మూడో స్థితికి వెళ్దాం. ఇది మణిపూరక చక్రం. ఈ మూడో చక్రం మణిపూరక చక్రంలో ఉండేవాడు మన బొడ్డు దగ్గర ఉంటుంది. ఇది మణిపూరక చక్రంలో ఉండేవారు ఎలా ఉంటారంటే పైకి చాలా అద్భుతంగా కనపడతారట. అప్పు ఇంకేముంది, వీళ్ళు చాలా గొప్ప మాస్టర్లు, వీళ్ళు చాలా అందంగా ఉన్నారు, వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు అని అందరూ అనుకుంటారు. కానీ లోపల మాత్రం ఎప్పుడు దుఃఖంలో ఉంటారట. వాళ్ళు పండితులాగా మాట్లాడతారు కానీ తాము ఆచరించరు. నేను పండితుడిని, నేను చాలా పుస్తకాలు చదివాను, నాకంతా తెలుసు, నాకు తెలియదంటూ ఏమీ లేదు, నా మాట వినండి మీరందరూ అని చెప్తారట. కానీ లోపల శూన్యం. లోపల వాళ్ళు ఆచరించరు, ఎప్పుడు దుఃఖంగా ఉంటారు, పైకి గొప్పలు చెప్తారు. అలాంటి వాళ్ళట. అలాంటి వాళ్ళు కూడా మనలో ఉండరనే అనుకుంటున్నా. గొప్పలు చెప్పి లోపల ఏడ్చేవాళ్ళు, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అనుకోండి, నేను బాగలేదు అనుకుంటా, పైకేమో లేదు మనందరం ఒకటే అనుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళు, అలాంటి వ్యక్తులు ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం మనకే చూసుకోవచ్చు అనమాట. మనం ఉన్నామా లేదా మనం ప్రశ్న వేసుకుని ఎలా ఉండకూడదో కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే 4వ చక్రం అనాహత చక్రం, అది కూడా తెలుసుకున్నాం మనం. అనాహత చక్రం అంటే ఆ చక్రంలో ఉండేవాళ్ళు మౌనంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా ఆలోచించి మాట్లాడతారు, అందరినీ ప్రేమిస్తారు. ఇది ప్రేమ చక్రం. తాను ప్రేమించబడతారు. అందరూ వాళ్ళనే అబ్బా మీరు బాగుంటారు, మీరు బాగా మాట్లాడితే బాగుంటుంది, మాకు అర్థమవుతుంది, మీరు చెప్పండి అని అడుగుతారు. ప్రేమించబడతారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే కేవలం ఆత్మజ్ఞానం గురించి మాత్రమే చెప్తారు, అన్ని విషయాల జోలికి పోరు. కొంతమంది ఉంటారే, అదే కనుక మణిపూర చక్రం ఉండేవాళ్ళు, ఈ చీర ఎంత, ఈ నగలెంత, అబ్బాయి ఇది ఎక్కడ కొన్నారు అని అడుగుతారు. అనాహత చక్రంలో ఉండేవాళ్ళు అలా అడగరు. అసలు మీరు ఏం కట్టుకున్నారో వాళ్ళకి అనవసరం, మీరు ఏం పెట్టుకున్నారో నగల గురించి అడగరు. కేవలం మౌనంగా ఉంటారు, అందరినీ ప్రేమిస్తారు. ఇది లవ్ చక్ర అంటారు అన్నమాట. లవ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ. ఇష్టంగా మాట్లాడతారు, లోపల బయట ఒక రకంగానే ఉంటారు. ఎంతసేపు మాట్లాడినా వీళ్ళకి ఎదుటి వాళ్ళకి విసుగు చెందరు, అలా ఉంటారన్నమాట. ఇకపోతే 6వ చక్రం ఆజ్ఞా చక్రం, సారీ 5 విశుద్ధ చక్రం. అది ఎక్కడ ఉంటుంది? కంఠంలో ఉంటుంది. విశుద్ధ చక్రంలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మంచి వాక్కుతో ఉంటుంది. ఆ వాక్కే మాటే మంత్రం.
అంత మంచి మాట మాట్లాడతారు. వాళ్ళు కూడా ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడతారు. ఏది తినాలో అదే తింటారు. ఏది మాట్లాడో అదే మాట్లాడతారు. అన్యమైన మాట ఒక్కటి మాట్లాడరు. పొరపాటును కూడా ఒక్కటి మాట్లాడరు. అందుకని అందరూ వాళ్ళని ఇష్టపడతారు. ఎదుటి వారికి ఏ విసుగు అనిపించదు. ఇంకా మాట్లాడితే బాగున్నాడు, కానీ వాళ్ళు తక్కువ మాట్లాడతారు. ప్రతి మాట మంత్రమే. ప్రతి మాట మనం మిస్ అవ్వకూడదు. వాళ్ళు మాట్లాడుతుంటే అద్భుతంగా మాట్లాడతారు. తప్పులు మాట్లాడరు అసలు. అలాంటి వాళ్ళు మనం కూడా చూసుకోవచ్చు, లెక్క పెట్టుకోవచ్చు. ఎవళ్ళు ఉన్నారు, అట్లా ఎట్లా ఉన్నారు అని కూడా. ఇంకపోతే 6వ చక్రం అయినటువంటి ఆజ్ఞా చక్రం. మిత్రులారా, ఎవ్వరు కళ్ళు తెరవకండి. కళ్ళు మూసుకునే ఉండండి. కదలకుండా వినండి అంతే. చెవులు మాత్రమే పనిచేయాలి, ఇంకేది పని చేయకూడదు. శ్వాస మీద ధ్యాస, కేవలము శ్వాస మీద ధ్యాస. మనసు అనేది పెట్టండి, చెవులు మాత్రం వినండి. ఆజ్ఞాచక్రంలో ఉన్నాం మనం ఇప్పుడు. వాళ్ళు ఈ ఆజ్ఞాచక్రం ఉండే వాళ్ళకి మూడో కన్ను తెలుస్తుంటారు. మూడో కన్నుతో వాళ్ళు చూస్తారు. ఆ ఒక దృశ్యం చూస్తారు. ఆ చూసిన దృశ్యాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే వాళ్ళకి తెలిసిన దాన్ని, వాళ్ళు చూసిన దాన్ని మనకు దర్శింపజేస్తారు, మనకు మనకు గ్రహింపజేస్తారు, మనకు అర్థం అయ్యేటట్టుగా చెప్పగలుగుతారు. అంటే వాడు పుస్తకాల్లో చూసింది కాదు, వాళ్ళు ఎక్కడో వినంది కాదు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నానంటే నేను ఎవరో చెప్పింది, ఎవరో విన్నది నేను చెప్తున్నా. నా సొంత విషయం కాదు ఇది. కానీ ఆజ్ఞాచక్రంలో ఉండే వాళ్ళు అలా కాదు. వాళ్ళు సొంతంగా వాళ్ళు దర్శించి చెప్తారు. అంటే జ్ఞానానికి సంబంధించింది మాత్రమే మాట్లాడతారు. వాళ్ళకి ఏం జ్ఞానం అబ్బిందో, వాళ్ళకున్న ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకుని, వాళ్ళు దర్శించి వాళ్ళు మనకు చెప్తారు. అద్భుతంగా ఉంటుంది వినేవాళ్ళకి. ఇమ్మీడియట్గా అర్థమైపోతుంది అలాంటి వాడు చెప్తుంటే. ఆత్మజ్ఞానం ఎదుగుదలకి ఉపయోగపడతారు వీళ్ళందరూ, అలాంటి వాడు. ఇక 6 చక్రాలు దాటిపోయాం కదండి. 7వది సహస్రారం. ఇది చక్రం కాదు, ఇది స్థితి. మనం ముందుగానే చెప్పుకున్నాం. ఈ సహస్రార స్థితిలో ఉండే వారికి ఎవరంటే ఒక బ్రహ్మర్షి పితామహ కావచ్చు, లేకపోతే ఆదిశంకర వాళ్ళు కావచ్చు, ఒక బుద్ధుడు కావచ్చు, ఒక రమణ మహర్షి కావచ్చు, ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు, మహాతారు బాబాజీ కావచ్చు, హరి మహాశయ కావచ్చు, యుక్తేశ్వరి కావచ్చు, యోగానంద పరమహంస కావచ్చు. ఈ విధంగా వీళ్ళని ఎంతమందో ఉంటారు. వీళ్ళు ఏమిటంటే సర్వం కలిదం బ్రహ్మ అనుకుంటారు. ఎక్కడ చూసినా వాళ్ళకి బ్రహ్మే కనపడతారు. అన్నిట్లోనూ బ్రహ్మం చూస్తారు వాళ్ళు. సర్వం కలిదం బ్రహ్మ. వాళ్ళు బ్రహ్మనే దర్శిస్తారు. ఏ జీవిలోనైనా సరే, చీమలోను, దోమలోను, మనిషిలోను, పశువులోను, పక్షిలోను బ్రహ్మే కనపడతారు. వాళ్ళ బ్రహ్మజ్ఞానులు. సహస్రాలలో ఉండేవాళ్ళు బ్రహ్మజ్ఞానులు, ఆత్మజ్ఞానులు. ఆత్మ దర్శనం అయిపోయింది వాడు. వాడు ఎక్కడ చూసినా, ఎటు చూసినా, ఎక్కడ చూసినా మన ప్రహ్లాదుని అన్నట్టుగా ఎందెందు వెతికిన అందించగలడు అన్నట్టు వాళ్ళకి ఏది చూసినా బ్రహ్మే కనపడతాడు. అందుకని మనం గ్రహించాలి, ఎలాంటి స్థితిలో మనం ఎలా ఉన్నామో, ఎలా ఎలా మనం ఆత్మస్థితిని పొందగలుగుతామో అని మన స్థితిని కూడా మనం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం కాదు, ఆత్మజ్ఞానానికి మించినటువంటి విద్య లేదు. ఇది బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ విద్య, విశ్వ విద్య, ప్రాణ విద్య, ఆత్మ విద్య. ఇలాంటి విద్య తెలుసుకోకపోతే మానవ జీవితానికి మనుగడ లేదు. కాబట్టి మిత్రులారా, మనం అందరం ధ్యానం ప్రతిరోజు ధ్యానం చేసి ఈ జ్ఞానాన్ని తెలుసుకుందాం. జ్ఞానం అన్ని విధాలా శ్రేష్టమైంది. మన జన్మకి సార్థకం అన్నది. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళగలం. మనం అందరము
మానవులం కాదు, మాధవులం. మన పూర్ణాత్మ నుండి వచ్చినటువంటి మాధవులం. కానీ మానవ రూపానికి వచ్చి అనుభవాలు పొందడానికి వచ్చాం. కానీ అది త్వరలో మర్చిపోయి మానవులుగానే బతుకుతాం. మాధవుడనే మాట మర్చిపోయి, అది మర్చిపోయి మళ్ళీ తిరిగి జ్ఞాపకం రావాలంటే కేవలము ధ్యానం. అందరం చక్కగా ధ్యానం చేద్దాం. మన మానవులు కాదు, మాధవులు అని గ్రహించుదాం. ఎప్పుడైతే మనం గ్రహించుతామో ధ్యానంలో మాత్రమే గ్రహించగలుగుతాం. అప్పుడు మాత్రమే మనం మన ఇంటికి మనం వెళ్ళగలుగుతాం. మన ఇంటికి మనం వెళ్ళే బాట దొరుకుతుంది మనకి. అదే శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస పెడితే మనం ఎక్కడికైనా వెళ్ళగలం. ఎక్కడికైనా వెళ్ళగలం. వీసా లేకుండా, టికెట్ లేకుండా వెళ్ళగలం. అన్ని దేశాలు, అన్ని గ్రహాలు, ఇంకా 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 పైకి కూడా వెళ్ళగలం. నువ్వు ఏదనుకుంటే అది సాధించగలం. నీ కోరికలన్నీ తీరిపోతాయి. కోరిక అనేదే ఉండదు, ఇంకా తీరిపోవడం ఎక్కడ ఉంటుంది? ఆ విధంగా మనం ఆత్మజ్ఞానంతో ఆత్మశుద్ధి చేసుకుని, ఆత్మజ్ఞానం చేసుకుని, మనం ఎవరమో మనం తెలుసుకుని జన్మ సార్థకం చేసుకున్నాం. చివరిగా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గురూస్, మై డియర్ గాడ్స్, ప్రతిరోజు క్రమం తప్పక ఒకే చోట తప్పక ధ్యానం చేద్దాం. బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుందాం. నీ శ్వాసే గురువు. గురువు కోసం వెతకక్కర్లేదు, నీ శ్వాసే గురువు. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టండి, ప్రయాణం చేయండి. మీకు ఎక్కడ లేని విషయాలు మీకై తెలుస్తాయి. తెలుసుకోని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకుంటారు, పరిగెత్తక్కర్లేదు. మీ ఇంట్లో మీరు కూర్చుని మీ ధ్యానంలో మాత్రమే తెలుసుకోగలరు. ఇది చెప్పేటప్పుడు ఇది వింతగానే అనిపిస్తుంది, కానీ అనుభవిస్తే సత్యం గోచరం అవుతుంది. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చోండి. కేవలము శ్వాస మీద ధ్యాస.
డియర్ మాస్టర్స్, చక్కగా ధ్యానం చేస్తున్నారు. మీరు మంచి ధ్యాన స్థితిలో ఉన్నారు. లాస్ట్ 5 సెకండ్లు మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. మాత్రం కళ్ళు తెరవకండి. మన తల్లిదండ్రులకు ధన్యవాదాలు, గురువులకు ధన్యవాదాలు, మన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు, మన చుట్టూ ఉన్న ప్రకృతికి ధన్యవాదాలు, భూమాతకు ధన్యవాదాలు. అందరికీ, విశ్వానికి ధన్యవాదాలు. చక్కగా మెల్లగా కళ్ళు మూస్తూ తెరుస్తూ 2 చేతులు ఓపెన్ చేయండి. కళ్ళు తెరవండి. మెల్లిగా కళ్ళ మధ్యలో చూసుకోండి. మొత్తం 2 చేతులు ఓపెన్ చేసి చక్కగా చూడండి. చేతులపై వేళ దగ్గర చూడండి. కరాగ్రే వస్తే లక్ష్మి, కర మధ్య సరస్వతి, కరమూలే స్థితో గౌరి, ప్రభాతే కరదర్శనం అనుకుంటూ 2 చేతులతో నమస్కారం చేసుకుంటూ తప్పట్లు కొట్టండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తా లోకాన్ సుఖినో భవంతు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా. థ్యాంక్ యూ అమ్మా, మంచి మెడిటేషన్. థ్యాంక్ యూ అమ్మా. స్టోరీ రీడ్ చేయమంటారా? చేయమ్మా. శ్రీ శారదామాయి చరిత్ర. మరొక సంఘటన. అప్పుడు మాతృదేవి జయరాం బాటిలో ఉన్నారు. మాతృదేవి అనుమతితో సన్యాసం పుచ్చుకోవడానికి గిరీష్ అక్కడికి వచ్చాడు. కానీ మాతృదేవి అందుకు సమ్మతించలేదు. గిరీష్ అరగంట పైగా మాతృదేవితో వాదన చేశాడు. కానీ మాతృదేవి ఒప్పుకోలేదు. గిరీష్ ముక్కోపి. హఠాత్తుగా అతనికి కోపము, ఆవేశము వచ్చేస్తాయి. ఎవరూ సాహసించని మాటలను గురుదేవులతోనే మాట్లాడి పోట్లాడినవాడు. అలాంటి మనిషి మొండి పట్టుదల కూడా మాతృదేవి పట్టుదలను సడలింప చేయలేకపోయింది. గిరీష్ సన్యాసం పుచ్చుకోవడానికి చివరిదాకా ఆమె అనుమతించలేదు. మరొక సంఘటన. ఉద్బోధన సమీపంలో ఉంటున్న మురికివాడలో ఒకరోజు త్రాగి వచ్చి తన భార్యను ఎడాపెడా బాదుతున్నాడు. ఆ స్త్రీ బాధ తట్టుకోలేక అరవసాగింది. ఆమె అరిచే కొద్దీ అతడు ఇంకా తన్నుతూ కొట్టసాగాడు. అప్పుడు మాతృదేవి ధ్యానంలో ఉన్నారు. ఆమె అరుపులు విన్న తర్వాత ఆమె ప్రశాంతంగా ఉండలేకపోయారు. వేగంగా లేచి మేడ మీదకు వచ్చారు. అక్కడ నిలబడి బిగ్గరగా, "ఓ మూఢుడా, ఆమెను కొట్టి చంపేస్తావు ఏమిటి?" అన్నారు. మామూలుగా మాతృదేవి బిగ్గరగా మాట్లాడరు. మేడ మీద నిలబడి ఇంత బిగ్గరగా అరవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మాతృదేవి గంభీర కంఠధ్వని ఒక మంత్రంలా పనిచేసింది. వెంటనే కొట్టడం మానేశాడు. అది ఇక్కడ చెప్పండి. సంగతులు చెప్తున్నారు, కొన్ని సంఘటనలు చెప్తున్నారు. మాతృదేవి చేసినటువంటి సంఘటనలు అన్నమాట. ఆమె ఒక సంఘటనలో మాతృదేవి శ్రీరాంపేటలో ఉన్నారట. మాతృదేవి అనుమతితోనే సన్యాసం తీసుకోవాలనుకున్నాడు గిరీష్. కానీ మాతృదేవి ఒప్పుకోలేదట. గిరీష్ అరగంట పైగా ఆమెను వాదన చేశాట. బతిమాలలేదు, వాదన చేశాట. కానీ మాతృదేవి ఒప్పుకోలేదు. అయినా కూడా నేను తీసుకుంటాను అట్లా అన్నాడు. ఆమె ఒప్పుకోలేదట. అసలే గిరీష్ మొదల నుంచి తెలుసు మనకి, ముక్కోపి. హఠాత్తుగా అతనికి కోపం వచ్చింది. చాలా కోపం వచ్చి అని ఎవరు సాహసించిన మాటలు కూడా గురుదేవుతో మాట్లాడేశారు, పోట్లాడాడు. అలాంటి మనిషి మొండి పట్టుదల చూసి కూడా మాతృదేవి పట్టుదల వదిలించుకోలేకపోయింది. గిరీష్ సన్యాసం పుచ్చుకోవడానికి చివరిదాకా ఆమె అనుమతించలేదు. అయితే మరొక సంఘటన జరిగిందట ఇక్కడే. ఏంటంటే ఇంకో సంఘటన ఏంటంటే, ఉద్బోధన సమీపంలో ఉంటున్నటువంటి మురికివాడలు, నీ ఉద్బోధన దగ్గర ఉండేది ఆవిడ. అక్కడ మురికివాడలో అక్కడ రోజు తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. అదే ఆమె స్త్రీ పట్టుకోలేక అరిచేదట. ఎంతసేపు ఆమె ఎంతసేపు ఉంటాడు, చాలాసేపు అతడు ఇంకా తనతో కొడతానే ఉన్నట్ట. ఆవిడ మాత్రం ధ్యానంలో ఉన్నారు. కానీ ఆమె మరుపులు వినపడ్డాయి. ప్రశాంతం ఉండలేకపోయింది. వినపడ్డా కూడా ఒక స్త్రీ అరుపులు అరుస్తుంటే ఆవిడ వినపడ్డా కూడా ఊరుకోలేకుండా ఉండిపోయింది. వెంటనే లేచేసి పైకి వెళ్ళిపోయి మేడ మీదకి వెళ్ళి చూస్తే అక్కడ కనపడుతున్నాడట దిక్స్వాడు ఎవడో కొడతా, భార్యను కొడతా. "అరే మూడా, ఏమరా నీకేం బుద్ధి వచ్చిందా, ఆమె కొట్టి చంపేస్తావు ఏంట్రా" అని గట్టిగా అరిచిందట.
మామూలుగా ఎప్పుడు అంత గట్టిగా మాట్లాడరండి మామూలుగా అందుకని అందరూ ఈ శిష్యులందరూ కింద కూర్చున్నాడు, అందరూ ఆశ్చర్యపోయారట. ఏంటి అమ్మ ఇంత గట్టిగా మాట్లాడుతుంది. అదే మత్తు గంభీర అందరూ ఒక మంత్రంలో పనిచేసి అందరూ ఒక్కసారి లేచారు. వెంటనే అబ్బాయి అతను కూడా కొట్టడం మానేశాట. కోపం తగ్గాక ఆమెను ఓదార్చారు కూడా అనట. అలా అయిందట అని సంఘటన చెప్తున్నారు. ధనం పట్ల విరక్తి. ధనానికి చెందినంత వరకు మాతృదేవి పూర్తి విరక్తి భావంతో ఉండేవారు. గురుదేవులు ధనాన్నో, లోహాన్నో తాకలేకపోయేవారు. ధనము, నగలో ఏది వచ్చినా వాటిని మాతృదేవి లక్ష్మీ స్వరూపంగా ఎంచి తలకు అద్దుకొని నమస్కరించేవారు. ఎవరైనా ఆమె ఈ ప్రవర్తనను గురుదేవుల విధానంతో పోల్చడానికి ప్రయత్నిస్తే, నాయనా నన్ను గురుదేవులతో పోల్చడమా? ఎంతైనా నేను ఒక స్త్రీని. ఆభరణాలు ధరించవలసిందిగా గురుదేవులే నాతో అన్నారు కదా అనేవారు. కానీ మాతృదేవికి ఆభరణాలపై కోర్కె, అభిలాష ఎప్పుడూ లేదని మునుపే చూశాం. గోలాప్మ ఏదో అందని ఆభరణాలన్నిటిని తీసేసిన వ్యక్తిని కదా మాతృదేవి. ధనంపై మాతృదేవికున్న విరాగ భావానికి జయరాం బాటిలో జరిగిన మరొక సంఘటన కూడా చక్కని ఉదాహరణ. ఒక బీద స్త్రీకి ఒక దుప్పటి కొనివ్వని మని మాతృదేవి ఒక శిష్యునికి రూ. 10 ఇచ్చారు. 2.5 మంచి దుప్పటి కొని తెచ్చిన ఆ శిష్యుడు మిగిలిన రూ. 7.5 మాతృదేవికి తిరిగి ఇచ్చాడు. కానీ మాతృదేవి శిష్యునికి రూ. 5 ఇచ్చాననుకుని రూ. 2.5 పైగా పుచ్చుకోవడానికి నిరాకరించారు. శిష్యుడు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇదొక పెద్ద సమస్యగా తయారవడంతో భక్తులందరూ గుమిగూడారు. తర్వాత శిష్యుడు మాతృదేవితో పెట్టెలో ఎంత డబ్బుందో చూస్తే లెక్క తేల్చవచ్చు అన్నాడు. అందుకు మాతృదేవి పెట్టెలోని డబ్బు నేను లెక్క పెట్టలేదు అనేశారు. చివరకు శిష్యుడు మాతృదేవి తనకు రూ. 10 ఇవ్వకపోయుంటే మిగతా రూ. 700 ఎలా తన చేతికి వచ్చాయని గోల పెట్టాడు. తర్వాత అందరూ చెప్పాక మాతృదేవి ఆ డబ్బు తీసుకున్నారు. అది ఇలా ఎన్నోసార్లు జరుగుతున్నాయి అనమాట అని చెప్పి ధనం పట్ల ఆమెకు ఎప్పుడు విరక్తి. ఎందుకంటే ధనాన్ని గురించి ఎప్పుడు ఆమె ఆలోచించలేదు. ధనాన్ని చాలా విరక్తిగా ఉండేవాడు కనుక గురుదేవులు ధనాన్ని, లోహాలను తాకలేకపోయారు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఏమన్నా బంగారు వస్తువులు ఏమన్నా కూడా తాకేవారు కాదు ఆమె. ధనమో నగలో ఏదొచ్చినా అన్ని మాతృదేవి లక్ష్మీ స్వరూపంగా ఎంచి తలకు అడ్డుకొని తలకు అద్దుకొని నమస్కరించేవారట. ఎవరైనా ప్రదర్శన గురుదేవుల విచారంతో పోల్చడానికి యత్నిస్తే, నాయన నన్ను గురుదేవులతో పోల్చడమా? వద్దు అమ్మ, మీరు కూడా గురుదేవులు అంత వాళ్ళని ఎవరన్నా అంటే కూడా ఊరుకునేది కాదు ఆవిడ. నేను అంత పోల్చుతారని, నేను అంత గురుదేవులు అంత గొప్పదాన్ని కాదనేవారట. ఎంతైనా నేను ఒక స్త్రీని, ఆభరణాలను ధరించవలసిందిగా గురుదేవుడు నాతో అన్నారు. అయినా కానీ మాతృదేవికి ఆభరణాలపై కోరిక, అభిలాష ఎప్పుడూ లేదు. మునిపే చూసాము, మనం ఎప్పుడూ పెట్టుకునేది కాదు. చాలా సింపుల్ గా ఉంటుంది అమ్మ. గోరామ్మ ఏదో అందని ఆభరణాలన్నింటినీ తీసివేసిన వ్యక్తి కదా మాతృదేవి అని అనేవాళ్ళు కూడా. ఎప్పుడు అసలు ఏమి ఏ నగలో పెట్టుకునేది కాదు. చాలా సింపుల్ గా ఒక్క చీర, తెల్ల చీర, కంచున్న చీర కట్టుకునేవారు అంతే. ధనంపై మాతృదేవికి ఉన్నటువంటి విరాగ భాగానికి జయరాంబట్లో జరిగిన మరొక సంఘటన కూడా ఉదాహరణ. ఒక పేద స్త్రీకి ఒక దుప్పటి కొని మనం మాతృదేవి ఒక శిష్యుడికి రూ. 10 ఇచ్చారట. అంటే ఆ రోజుల్లో లేండి, ఎప్పుడో 70 ఏళ్ళ 100 ఏళ్ళ నాటి సంగతి కనుక రూ. 200 దుప్పటి వచ్చింది. ఇప్పుడు 250 పెట్టినా రాదు. ఆ దుప్పటి వచ్చింది. ఆ శిష్యుడు మిగిలిన రూ. 7.5 మాతృదేవికి ఇచ్చాడు. కానీ మాతృదేవి రూ. 6 తీసుకోవడానికి ఎందుకు, నేను రూ. 5 ఇచ్చాను, నేను రూ. 5 ఇచ్చాను అన్నా, నీకు ఎంత ఇస్తున్నావు అంత ఇస్తున్నావు ఇవ్వ అని అడుగుతున్నాడు. రూ. 200 పైగా పుచ్చుకోవడానికి నిరాకరించారు. శిష్యుడు ఎంతగా వివరించి చెప్పినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఇది పెద్ద సమస్యగా తయారైందండి భక్తులందరికీ కూడా. అదే తర్వాత శిష్యుడు మాతృదేవి, అమ్మ పెట్టులో చూడమ్మా, మీరు ఎంత డబ్బులు ఉందో చూసుకొని దాన్ని బట్టి అన్న మీకు నాకు ఎంత ఇచ్చారో తెలుస్తుంది మీకు అని చెప్పి అన్నాడట. అయ్యా, నేను పెట్టులో డబ్బులు ఎప్పుడు లెక్క పెట్టినా నాకు అది అలవాట్లేదు అయిందంట. చివరికి శిష్యుడు మాతృదేవిని తర్వాత అది ఎంతో మాట్లాడి చెప్పి, లేదా మనం ఇచ్చిన రూ. 10 అని ఇవ్వకపోతే నేను ఎలా తీసుకొస్తాను, నాకు ఎలా ఉంటాయి నా చేతిలో రూ. 7.5 ఎలా ఉంటాయని చెప్పేసి ఎంతో బతిమాలి గోల పెడితే అప్పుడు అందరూ చెప్తే అప్పుడు ఊరుకున్నారట. తొలి రోజుల్లో భక్తుల నుండి, శిష్యుల నుండి తపాలా మూలంగా వచ్చే డబ్బును మాతృదేవి సోదరులే తీసుకొని ఉంచుకునేవారు. అలా చేసినప్పుడు చాలా డబ్బును వారే కాజేసి ఉంటారనడంలో సందేహం లేదు. కానీ తర్వాతి రోజుల్లో ఒక సన్యాస శిష్యుడు ఈ పని చూసుకోసాగాడు. కావలసినప్పుడు ఖర్చులకు డబ్బును మాతృదేవి ఎవరి ద్వారానైనా తెప్పించుకునేవారు. తదనంతర కాలంలో డబ్బు ధారాళంగా వచ్చింది. వచ్చిన డబ్బంతా అలాగే ఖర్చు పెట్టేవారు మాతృదేవి. ఎప్పుడు తను దాచుకున్నామని ఉండేది కాదు ఆమెకి. మొట్టమొదటిలో ఎవరు ఇస్తుంటే తన
తన తన ఇంట్లో కుటుంబం వాళ్ళే తీసేసుకునేవాడు. ఆమెకంతా తెలిసేది కూడా కాదు. ఆ తర్వాత ఒక సన్యాసం మొదలుపెట్టాడు తన దగ్గర పెట్టుకోవడం దాయటం. ఆ తర్వాత ఎవరి ద్వారానే ఆవిడ తెప్పించుకుంటూ ఉండేది. కానీ తర్వాత కాలంలో చాలా డబ్బు ఇచ్చేది. కానీ డబ్బు వచ్చినాడు సంతోషపడిపోయి, డబ్బు లేకపోతే బాధపడిపోయే మనిషి కాదు ఆవిడ. అనుష్ఠాన భావన ముందు చూపు. జయరాం బాటిలో మాతృదేవి ఇంటికి గ్రామ పంచాయతీ వారు సంవత్సరానికి రూ. 4 పన్ను విధించారు. మాతృదేవి దానిని చెల్లించదలుచుకోలేదు. ఎలాగో పోరాడి పన్ను మినహాయింపు పొందారు. రూ. 4 కోసం మాతృదేవి ఇంతగా పోరాటం చేశారా అంటే వారు పోరాటం చేసింది డబ్బు కోసం కాదు. కరుణా సముద్రమైన ఆమె బుద్ధి, దీక్ష, సూక్షత, ముందు చూపే ఇందుకు కారణం. ఇప్పుడు నేను ఉంటున్నాను. నేను పన్ను చెల్లించగలుగుతాను. భవిష్యత్తులో ఇక్కడ ఒక బ్రహ్మచారో, సాధువో ఉంటారు. ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించదలసిన వారు ఎలా పన్ను చెల్లించగలుగుతారు? ఇదే పన్ను మినహాయింపుకు మాతృదేవి పోరాటం సలిపినందుకు కారణం. జయవరం పెట్టినప్పుడు ఈమె మాతృదేవి ఇంటి గ్రామ పంచాయతీ వాళ్ళు సంవత్సరానికి రూ. 4 పన్ను చెల్లించమన్నారట. ఈ మాతృదేవి దాన్ని చెల్లించడం ఇష్టపడలే. ఎందుకంటే తన కోసమని కాదు, తను ఎట్టగొట్ట చెల్లిస్తుంది. కానీ తర్వాత వచ్చేవాళ్ళు ఇలా ఏ సాధువో ఎవరో ఏమి లేనివాడు వచ్చి ఉంటాడు అనుకోండి, అప్పుడు ఇట్లా ఈ పన్ను చెల్లించడం అనేది కష్టం కదా అని చెప్పేసి ఇతరుల కోసం పోరాడేది ఆమె. అందుకని ఆ విధంగా ఎట్లాగో లేకుండా చేసి పోరాటపడి చేసిందంట. మరొక సంఘటన. ఒకరోజు మాతృదేవి శిష్యుడైన స్వామి జ్ఞానానంద పాలు తెచ్చే వ్యక్తితో నీళ్ళే కలపని పాలు తీసుకొస్తే రెట్టింపు ధర ఇస్తానని చెప్పాడు. ఈ మాటలు విని మాతృదేవి స్వామిని పిలిచి, "నువ్వు ఎంత పని చేశావు? ఇక్కడ ఒక పైసాకు సగం లీటరు పాలు లభిస్తుంది. నువ్వు రెట్టింపు వెల ఇచ్చావంటే అందరూ పాల ధరను పెంచుతారు. ఇందువల్లే పేదలే కదా నానా అవస్థ పడతారు. అంత మాత్రమే కాదు, నువ్వెంత ధర పెంచినా పాలలో నీళ్లు కలిపే బుద్ధి పాలు అమ్ముకునే వ్యక్తి మాత్రం పోదు. కాదు. ఎక్కువ ధరకు అమ్మడం వల్ల ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని వాడు ఇంకా ఎక్కువగా పాలల్లో నీళ్లు కలుపుతాడు అంతే" అన్నారు. ఆ తర్వాత బ్రహ్మచారి ఒకరు ఆ పాలు అమ్మేవాడి నుండి ఒకరోజు పాలు కొనుక్కొని వచ్చాడు. అందులో నీళ్లు కలిపి ఉండడం మాత్రమే కాదు, ఒక చేప కూడా ఉంది. పాలమ్మేవాడు నిజానికి ఎలాంటి మనిషో తెలియవచ్చింది. అందరూ పాలను పారపోసేయాలన్నారు. అందుకు మాతృదేవి, "అంత పాలను వృధా చేయరాదు. దానిని గురుదేవులకు అర్పించగా భక్తులు వాడుకునేటట్లు చేశారు." వారిని చూసారా అట్లా మాతృదేవి ఏం చేసినప్పుడు రోజు పాల్గొనేది. ఆ పాల్గొనేటప్పుడు అది నాకు చెప్పిందంట, లేదు ఆ పాలలో నీళ్లు కలుపుతున్నారు రెట్టింపు తీసుకొస్తే పాలు కానీ నీళ్లు కలపకుండా వస్తే రెట్టింపు ధర ఇస్తానంది. ఇక వాళ్ళందరూ ఇక పెంచేశారు. కానీ ఏంటంటే ఉంటుంది, పాలు అమ్మేవాళ్ళు ఏం చేస్తారంటే అది ఎంతైనా నీళ్లు కలపకుండా ఎవరు ఎంత వాడికి డబ్బులు ఇచ్చినా సరే పాలు వాళ్ళ బుద్ధి అదే. ఇక ఏమైనా సరే కలుపుకోకుండా కొంచెమన్నా కల్పిస్తారు, కలపకుండా ఎవరెవరు. అందుకని అందరూ వాళ్ళ ధరలు మెచ్చేశారు. మరి మామూలుగా కొనుక్కునేవాళ్ళు పాపం రూపాయి పెట్టి కొనుక్కునేవాళ్ళు ₹2 పెట్టి కొనుక్కోవాలంటే కష్టం కదా. పేదలకు చాలా కష్టమైపోయింది అది అట్లా అంటే. అప్పుడు వీళ్ళు చెప్పారండి, లేదమ్మా ఎవ్వరు అట్లా చేయొద్దు, మీ మూలంగా పాల ధరలు పెరిగిపోతున్నాయి, పాలమ్మేవాడు ఎవడో కూడా పాలలో నీళ్లు కలపకుండా ఉండవని. అలాగే ఓ రోజు నీళ్ళు తెస్తుంటే దాంట్లో చేప కూడా వచ్చింది. చేప వచ్చిందంటే నీళ్ళలో ఉండే చేప కదా, నీళ్ళు కలిపారంటే రుజువైపోయింది. ఇంకా ఆ తర్వాత ఆ పాలు పారబోద్దామంటే వద్దొద్దు, పాలు పారబోయొద్దు అనవసరంగా, అవి మామూలుగా తాగండి కానీ గురుదేవులకు పెట్టొద్దులే అని చెప్పేసి నేను చెప్పిందంట. అట్టాగే భార్య మాతృదేవి భక్తురాలు. ఆమె ఒకరోజు మాతృదేవితో, "అమ్మ, మీ అల్లుడికి మంచి రాబడి రావాలని ఆశీర్వదించండి" అని ప్రార్థించింది. అందుకు మాతృదేవి, అదెలా సాధ్యము? నీ భర్తకు మంచి రాబడి రావడానికి నా బిడ్డలు వ్యాధితో బాధపడాలని నేను ఎలా చెప్పాలి? అందరూ బాగుండాలన్నదే నా అభిమతం అని బదులు చెప్పారు. అతి మామూలు వస్తువులను కూడా వ్యర్థపరచటం చేస్తే మాతృదేవి బాధపడేవారు. ఒకసారి ఒక భక్తుడు మాతృదేవికి బుట్టలో పండ్లు పంపించాడు. పండ్లను తీసుకొని శిష్యుడు ఆ బుట్టను బయట పారేశాడు. అది పనికి వస్తుందని తెలుసుకున్న మాతృదేవి వెంటనే బయట పారేసిన బుట్టను తీసుకురమ్మని చెప్పి దానిని కడిగించి తర్వాత పనికి వస్తుందని ఇంట్లో పదిలపరిచారు. అది కొన్నిసార్లు ఎంత ఉపయోగం చూస్తారు. అది డాక్టర్ గారి భార్య అడిగిందట, అమ్మ ఆతుదేవి, అమ్మ మీ అల్లుడు అంటే మా ఆయనకి రాబడి బాగా రావాలన్నట డాక్టర్ గారు. అయితే అప్పుడు మాతృదేవి అన్నాను, అది ఎట్లా సాధ్యం? మీ ఆయనకి బాగా డబ్బులు రావాలంటే నా బిడ్డలకి అందరికి వ్యాధులు రావాలా? అది ఎట్లా చెప్తాను నేను అని చెప్పేసి అని చెప్పిందండి. అలాగే ఈ అతి మామూలు వస్తువులు కూడా ఒక పెద్ద పర్సన్ ఇష్టపడేది కాదు. ఒకసారి శిష్యుడు ఎవరో పండ్లు తీసుకొస్తే పండ్ల బుట్ట తీసుకుని పండ్లు లోపల పెట్టేసి బుట్ట పారేసాడు. అయ్యో ఎందుకు బుట్ట పారేసావు, బుట్ట కూడా పట్టరా అని కడిగిచ్చి దాచిందట.
ఒకసారి శిష్యుడొకడు కిచిడీని బయట పారేయడానికి తీసుకువెళ్ళాడు. మాతృదేవి అతన్ని వారించి దానిని తీసి ఉంచమన్నారు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన ఒక బిచ్చగత్తెకు ఆ కిచిడీని ఇచ్చారు. రుచిగా ఉన్న ఆ కిచిడీని ఆ బిచ్చగత్తె సంతోషంగా తింది. అమ్మాయి, లోకంలో ప్రతి వస్తువుకు ఒక ఉపయోగం ఉంది. ప్రజలు ఉపయోగపడే దానిని మేక, గేదెలకిచ్చి వ్యర్థం చేయకూడదు. మేకలకు, గేదెలకు ఉపయోగపడే వాటిని కుక్కలకు వేయకూడదు. మేకలు, గేదెలు, కుక్కలు ఉపయోగపడని వాటిని పొలంలో చేపలకి వేయాలి. దేనిని వృధా చేయకూడదు అని అనేవారు మాతృదేవి. అది అట్లా సరే ఈ శిష్యుడు ఒకడు కిచిడి పారేద్దామంటే వద్దని చెప్పి ఆపిచ్చింది. తర్వాత బిచ్చగత్తి వచ్చి బిచ్చగత్తి పెట్టింది. అట్లా ఏదైనా వస్తువుని పారేయడం ఎందుకు? లోకంలో ఎవరికో ఉపయోగపడేటట్టు చేయాలి కానీ అట్లా పారేయకూడదు. ఎవరికి తగ్గ వస్తువు వాళ్ళకి పెట్టాలి అని చెప్పి చెప్పేదట. రాజకీయాలు. రాజకీయాల గురించి మాతృదేవికి ఏమీ తెలీదనే చెప్పాలి. కానీ 1, 2 రాజకీయపరమైన సంఘటనల గురించి ఆమె అభిప్రాయం ఇప్పటికీ ఆలోచింపదగింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగింపుకు వచ్చిన సమయం. అప్పుడు అమెరికా అధ్యక్షుడు విల్సన్ ప్రపంచంలో ఇకపై యుద్ధమే జరగకూడదని ప్రపంచ దేశాలతో ఒక శాంతి ఒప్పందం చేశారు. అందులో 14 నిబంధనలు ఉన్నాయి. వీటిని ఒకరోజు శిష్యుడొకడు మాతృదేవికి చదివి వినిపించాడు. వాటన్నిటిని విని మాతృదేవి, వారి ఈ మాటలన్నీ పెదాల వరకే కానీ హృదయం నుండి వచ్చినట్లు కనపడలేదు. ఈ మాటలు నిజంగా హృదయం నుండి వచ్చి ఉంటే ఈ లోకం ఎంతో ఉన్నతమైపోయుండేది అని అన్నారు. గొప్ప విషయం అండి. ఈ విషయం మాత్రం చాలా గొప్ప విషయం. రాజకీయాల నుంచి మాతృకి ఏం తెలియదని చెప్పాలి నేను. అంటే తెలియదని అంటే ఆవిడకి ఎప్పుడు దాంట్లో పాల్గొలేదు. దాని గురించి ఇంట్రెస్ట్ చూపించేది లేదు. కానీ ఒక 2 రాజకీయ సంఘటనలు చూస్తే ఆమెకి ఎంత అభిప్రాయం ఉందని తెలుస్తుంది మనకు కూడా. ఈ మొదటి ప్రపంచ యుద్ధం అయినప్పుడు ఆ సమయంలో అప్పుడు అమెరికా అధ్యక్షుడు విల్సన్ వుడ్రో విల్సన్ అని ఉండేవాడు. అప్పుడు ఆయన ప్రపంచం మీద అప్పుడు ఒక సంఘటన పెట్టారన్నమాట. లీగ్ ఆఫ్ నేషన్స్ అని పెట్టారు. ప్రపంచంలో ఆపై యుద్ధమే జరగకూడదు, ప్రపంచ దేశాలకు శాంతి ఒప్పందం జరగాలని చేసేటప్పుడు. అయితే అందులో 14 నిబంధనలు ఉన్నాయి. వీటిని ఒక రోజు శిష్యుడు ఒకడు మాతృదేవికి చదివి వినిపించాట. ఇదిగో ఈ నిబంధనలు పెట్టారు వుడ్రో విల్సన్, ఇది బాగుంది కదమ్మా అని ఏదో చెప్పాడంట. అది మాతృదేవి అన్ని విని, అరే ఈ మాటలన్నీ పెదాల వరకే, హృదయం నుండి వచ్చినవి కానే కావు. అన్ని ఈ మాటలు నిజంగా హృదయం నుండి వచ్చినవి అయితే ఈ లోకంలో ఎంతో ఉన్నతమైపోతుంది. యుద్ధాలే రావుక, ఈ ఒట్టి మాటలు పేపర్ మీద పెట్టే మాటలు అని చెప్పేసినట్టు ఆవిడ. 1917, 18 స్వతంత్ర పోరాటం అక్కడక్కడా చెలరేగుతూ ఉంది. ఆంగ్లేయ ప్రభుత్వం అణద్రొక్కే విధానాలను ఎడాపెడా అమలు చేస్తూ ఉంది. బాంకూరా తాలూకాలోని సింధూబాల అనే ఆమెను ఖైదీ చేయడానికి వచ్చిన పోలీసులు అదే పేరుతో ఉన్న ఆమె బంధువును ఖైదీ చేశారు. ఆమె ప్రసవానికే పుట్టింటికి వచ్చింది. తర్వాత అసలు సింధూబాలను కూడా ఖైదు చేశారు. వారిద్దరిని చిత్రహింసలకు గురిచేశారు. గర్భిణి అని కూడా దయచూపకుండా పోలీసులు చేసిన దారుణ కృత్యాలను విని మాతృదేవి హడలిపోయారు. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. శరీరమంతా ఉద్రేకంతో కంపించింది. ఆమె పెదవులు కంపిస్తూ ఉంటే, అవును, ఇది కంపెనీ ఆజ్ఞ లేక కట్టుబాట్లు లేని పోలీసుల అరాచకమా? విక్టోరియా మహారాణి పరిపాలనలో ఇలా స్త్రీలను హింసించడం గురించి నేను విన్నదే లేదు. కానీ ఇది మాత్రం కంపెనీ ఆజ్ఞ అయితే దానిని సర్వనాశనం నిశ్చయం. అవును, ఇవన్నీ జరుగుతున్నప్పుడు పోలీసులను గద్దించి ఆ స్త్రీలను విడిపించడానికి ఒక్క మగాడు కూడా లేకపోయాడా అని అడిగారు. మరికొంతసేపటికి వారిని పోలీసులు విడుదల చేశారనే వార్త తెలిసింది. అది విన్న మాతృదేవి, ఓహో, ఈ వార్త రాకుండా ఉంటే నాకు నిద్ర పట్టేది కాదు అని అన్నారు. అది అంటే 17, 18 అంటే మొట్టమొదటి ప్రపంచ యుద్ధం అనమాట. ఆ స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ అంటారు దాన్ని. పోరాటం జరిగినప్పుడు అక్కడ ఎంత విపరీతంగా చెలిపోయారు ఈ ఆంగ్లేయులు, ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం ఉండేది కదా అప్పుడు. అణగదొక్కల్ని అందరికీ చూసేవారు అనమాట. ఎవరు కనపడితే వాళ్ళని తీసుకెళ్ళడం, జైల్లో పెట్టడం, కొడబెట్టడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం అలా చేస్తూ ఉండేవారు. అలాగే బాంకూర తాలూకాలో అలా అనే ఒక ఆవిడని ఖైదు చేయడానికి వచ్చిన పోలీసులు వేరే అదే పేరుతో ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి ఖైదు చేశారట. ఆ మొత్తుకున్నా సరే ప్రసవానికి పుట్టింటికి వచ్చిందంట ఆమె. ఆ తర్వాత తెలిసి నీవు కాదు ఆమెని, అయినా కూడా ఇద్దరిని బట్టి కొట్టేశారు. గర్భిణిని కూడా చూడకుండా పోలీసులు ఇష్టం వచ్చాడు దారుణంగా కొట్టేశారు. మాతృదేవి హడిలిపోయింది అవన్నీ తెలుసుకుని. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి, శరీరం అంతా ఉద్రేకంతో కనిపించిపోయినాయి, పెదవులు కంపించుంటే అప్పుడు కంపెనీ ఆజ్ఞ లేక కట్టుబాటు లేని పోలీసులు మాత్రం అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఒక్క మగాడుగా కూడా లేకపోయాడు ఇక్కడ అని అడిగేదారు. కొంతసేపటికి వాళ్ళు పోలీసులు విడుదల చేశారని వార్త తెలిసినా కూడా ఆమె ఏంటిది, ఈ వార్త రాకుండా ఉంటే బాగుండేది, నా రాత్రి నిలబట్టేది కాదు, అసలు కనీసం వచ్చింది ఈ వార్తనే అనుకుందంట. అంటే ఆ రోజులో కృత్యాలు అలా విపరీతంగా ఉండేవి. మరి ఎంతమందో ఇండియన్స్
ఎంతమందో చనిపోయారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎంతమందో జైలుకి వెళ్ళారు, ఎన్నో గొడవలు జరిగినాయి. ఆమెకు తెలిసిన విషయాలు కొన్ని జరిగితే ఆమె చాలా బాధపడేదంట. చాలా మొదటి మంది ప్రపంచ బాధపడ్డారు, కానీ ఎవరు ఏం చేయలేకపోయారు అంతే. మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న రోజులు. మాతృదేవి కోల్పారులో ఉంటున్నారు. అప్పుడు ఒక భక్తునితో మాతృదేవి, "అవును, యుద్ధం ఎలాంటి స్థితిలో ఉంది? ఎంతమంది బలి అయ్యారు? ఒకరినొకరు చంపుకోవడానికి ఎన్నెన్ని నూతన ఆయుధాలు ఆవిష్కరింపబడ్డాయి. కొత్త యంత్రాలు కూడా ఎన్నెన్నో వచ్చేశాయి. ఉదాహరణకు తంతి విషయమే తీసుకో. అంత మాత్రమా రాస్ బిహారీ నిన్నటి రోజు కలకత్తాలో బయలుదేరి ఈరోజు ఇక్కడికొచ్చేశాడు. ఆ రోజుల్లో అక్కడి నుంచి బయలుదేరి దక్షిణేశ్వరం చేరుకునే లోపల చాలనిపించేది" అన్నారు మాతృదేవి. నవీన సాధనాలను ప్రశంసించడం చూసిన ఆ భక్తుడు, "అమ్మా! ఆంగ్లేయ ప్రభుత్వం మన దేశ శ్రేయస్సుకై చక్కగా పనిచేస్తుంది" ఉమ్, అంటూ ఆధునిక విజ్ఞాన ఆవిష్కరణ ఏకరువు పెట్టారు. అన్నింటినీ ఎంతో ఓర్పుతో విన్న మాతృదేవి, నాయన్ నాయనా, ప్రస్తుతం మన దేశానికి ముఖ్యంగా కావాల్సింది కూడు గుడ్డ కదా! వాటికి ఇంత కొరత వచ్చింది కదా! మునుపు ఇలా ఉండేది కాదు కదా!" అని అన్నారు. అది అయితే ప్రపంచ యుద్ధం కొనసాగిన రోజుల్లో చాలా గొడవలు ఉంది. చాలా చాలా మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు. అది కూడా మనకు చరిత్ర చదివిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది అనుకోండి. కానీ ఎంతమంది బలయ్యారని అమ్మ అడిగేదండి. ఒకరినొకరు చంపుకోవడాలు, బహిష్కరించడాలు కొత్త జరుగుతున్నాయి. కానీ ఆ టైంలోనే కొత్త యంత్రాలు కూడా మొదలుపెట్టి కొత్తగా రైళ్లు రావడం, ఇంకా చేయడం, కొన్ని కొత్త మార్పులు జరిగినాయి. అంటే మిషనరీగా మెకానికల్గా కొన్ని మార్పులు జరిగినాయి. అందుకని ఇంతకుముందు ఆ ట్రైన్ రావడం అవన్నీ ఉండేవి కాదు వీళ్ళకి. ఏదో ఎద్దుల బండ్ల మీద వీటి మీద చిన్న చిన్న కార్ల మీద వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు అనేవాళ్ళు కొంతమంది, "అమ్మ, వీళ్ళు వచ్చిన తర్వాత మనకి ఎన్ని లాభాలు జరుగుతున్నాయి, చక్కగా అన్నీ తెలుస్తున్నాయి, మనకి అన్ని చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. ఒక కలకటాలో ఇక్కడ వెళ్ళాలంటే కూడా మనకు ఒక్క రోజులో వెళ్ళిపోతున్నాం మనం, ఇంతవరకు కొన్ని వారం రోజులు పట్టేది" అని నేను చెప్తున్నాడు. సరేలేరా, అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడుగుడ్డ దొరికితే చాలు, ఆ కొరత తీర్చేవాళ్ళు ఎవరు లేడు, కానీ ఇలాంటివన్నీ వస్తే ఏం లాభం అని అమ్మ అనేవాళ్ళట. నిజమే. గుడ్డల కొరత కారణంగా స్త్రీలు ఇల్లు వదిలి బయటికి రాలేని దారుణమైన పరిస్థితి దాపరించింది. కట్టుకోవడానికి గుడ్డలేవని ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలు విని మాతృదేవి తట్టుకోలేకపోయారు. ఆమె కళ్ళు ధారలు కట్టాయి. ఎంతో ఆవేదనతో ఈ కంపెనీ పాలన ముగింపు ఎప్పుడొస్తుందో అని అనసాగారు. కొంతసేపు మౌనంగా ఉన్న తర్వాత మళ్ళీ ఇలా అన్నారు. "ఆ రోజుల్లో ఇళ్లలో రాట్నం ఉండేది. ప్రత్తి పండించేవారు. తమకు కావాల్సిన బట్టలు ప్రజలు తామే తయారు చేసుకునేవారు. గుడ్డలకు కరువు అని ఎన్నడూ వినలేదు. కానీ కంపెనీ వచ్చి అన్నిటినీ సర్వనాశనం చేసింది. రూ. 1కి 4 గుడ్లు బేరం చేస్తే మరొకటి ఎక్కువ అంటూ కోకొల్లలుగా వాగ్దానాలు చేశారు. వాటిని నమ్మి సోమరులు రాట్నాలన్నిటిని మూల పారేశారు. ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని రాట్నాలను తీసుకువచ్చి నూలు వడికి గుడ్డలు నేయండి. నాకు కూడా ఒక రాట్నం ఇవ్వండి. నేను కూడా నూలు వడుకుతాను. ఏదైనా ప్రయోజనమైనది చేయండి. కేవలం వందే మాతరం ఘోషించటం వల్ల ఏమీ జరుగుతుంది?" అది అది కొంతకాలానికి స్త్రీలకి బయటికి రానిస్తారు. ఇంటికి గుడ్డలు కూడా లేవట వాళ్ళకి. కట్టుకోవడానికి బట్టలు కూడా లేకపోతే ఇంకేమొస్తారు బయటికి? వాళ్ళు లేకుండా చాలా కొంతమంది బట్టలు లేవని ఆత్మహత్య చేసుకునేవారట. అలా ఉండే రోజుల్లో ఈమె ఆ మాటలు విని ఆ సంగతులు తెలిసి చాలా ఏడ్చేది అమ్మ. అలాగే ఎంతోమంది కంపెనీ వాళ్ళు ఏదో సాధిస్తారు అనుకుంటా, కానీ ఏమీ లేదు. వాళ్ళు ఇంకా ఆ రోజుల్లో ఇంకొంచెం ఏమైనా ఇది రాట్నాలు ఉడికి బట్టలు నేర్చుకునేవాడు. ఆ నేర్చుకోవడానికి కూడా లేకుండా మేము ఇస్తున్నాం, మిషన్స్ వచ్చి మేము ఇస్తున్నాం అని చెప్పి, మేము బట్టలు మేము ఇస్తున్నాం, మీరు ఏం అడగక్కర్లేదని చెప్తే వీళ్ళు రాట్నాలు మూల పారేశారు. పారేస్తే వాళ్ళు అన్నారే కానీ వాళ్ళు ఏమీ ఇవ్వలే. వాగ్దానాలు ఒట్టి వాగ్దానాలే చేశారు. అందుకని తర్వాత మళ్ళీ వెళ్ళి రాట్నాలు తీసుకొచ్చి వాడికి గుడ్డలు తీసుకోవాలన్నారు. అందుకని నాకు కూడా రాట్నం పట్టండి, మీరందరూ కూడా రాట్నాలు తీసుకోండి, మళ్ళీ వడకండి, గుడ్డలు నెయ్యండి, మీరు చేసుకోండి, మరి మిగిలిన వాళ్ళకి ఉంచవచ్చు, నాకు కూడా ఒక రాట్నం పట్టండి, నేను కూడా ఇస్తాను, ఏదైనా ప్రయోజనం ఉంటుంది, కేవలం ప్రయోజన పనులు చేద్దాము అని చెప్పేసి, వందే మాత్రం అంటే ఈ దేశం మందే, భారతదేశం నాదే అని అనుకుని చేస్తే ఏదో జరుగుతుంది, ఏదో మంచి జరగడానికి ఏమన్నా చేయొచ్చు మనం అని అమ్మ ఎప్పుడు అనేదట. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యువకులు కొందరు మాతృదేవికి వద్ద మంత్రదీక్ష తీసుకున్నారు. వారిలో ఒకరు మాతృదేవితో, "అమ్మ, మనకెప్పుడు స్వాతంత్రం సిద్ధిస్తుంది?" అని అడిగాడు. అందుకు మాతృదేవి, "మీరు వారిని తరిమికొట్టగలరని భావిస్తున్నారా? అది అసాధ్యం. వారు తమలో తాము పోట్లాడుకుంటున్నప్పుడు మాత్రమే స్వాతంత్రం సిద్ధిస్తుందన్నారు." మాతృదేవి మాటలు చరిత్ర రూఢీపరచడం మనకి తెలుసు. అది స్వతంత్ర పోరాటంలో కొంతమంది అన్నారు, "అమ్మ, ఎప్పుడు మనకు మంత్రదీక్ష తీసుకున్నా" వాళ్ళు అన్నారట, "అమ్మ, మనకి ఎప్పుడు స్వతంత్రం వస్తుంది" అని. అంటే ఆమె అందంట, మీరు వారిని ఎప్పుడు ఎలగొట్టగలరా మీరేమన్నా?
అది అసాధ్యం. కానీ వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుంటే స్వాతంత్రం మనకు వస్తుంది అని చెప్పారంట. అది ఎట్లా వాళ్ళలో వాళ్ళు ఎలా పాడుకుంటారో అనుకునేవారు అందరూ. కానీ తర్వాత అదే సాధ్యమైంది. మత మార్పిడి. ఆ రోజుల్లో ఉన్నత హైందవ సమాజం స్వీకరించడాన్ని వెనకాడిన మరొక దానిని కూడా మాతృదేవి ధైర్యంగా చేశారు. మతం మారిన హిందువులు మళ్ళీ మన మతానికే తిరిగి రావాలని అభిలషించినప్పుడు మాతృదేవి అందుకు ఆమోదించారు. చేతల్లో వేసి చూపించారు. దక్షిణ భారతావనికి వచ్చే మార్గంలో ఒరిస్సాలోని కోట్టార్ ప్రాంతంలో మాతృదేవి నివసించిన విషయం ముందే చూశాము. అక్కడ తపాలా శాఖ అధికారి దేవేంద్రనాథ్ క్రైస్తవ మతం పుచ్చుకున్నారు. అతను మళ్ళీ హిందూ మతానికి రావాలని మాతృదేవిని ఆశ్రయించినప్పుడు మాతృదేవి దానిని ఆహ్వానించారు. సరస్వతి పూజ దగ్గరలో రావడంతో ఒకరోజు ఒక చిన్న పూజ చేసి గాయత్రి మంత్రం జపించమని చెప్పారు. మాతృదేవి చెప్పినట్లు బ్రహ్మచారి కృష్ణలాల్ సహాయంతో వీటిని ఆచరించి మళ్ళీ హిందూ మతంలో వచ్చేశాడు దేవేంద్రుడు. ఆ రోజుల్లో మత మార్పిడి కూడా ఉండేవి. అంటే మత మార్పిడి కూడా ఎంత జరిగేదంటే ఎవరికి భోజనం పెడితే వాళ్ళకి ఆ మతం చేరిపోయేవారు. ఆ రోజు ఉన్నత హైందవ సమాజం, మన హిందూ సమాజం అంతా ఆ రకంగా తగ్గిపోయింది. అది తిండి లేకపోతే ఏం చేస్తారు? ఎవరు తిండి పెడితే వాళ్ళ మతం చేస్తారు. కానీ ఈ మతం అలా కాదని తెలుసు. కానీ మతం మారిన ఒకసారి హిందువులు మళ్ళీ మన మతాన్ని తిరిగి రావాలని అభిషించినప్పుడు మాతృదేవి తప్పకుండా ఆమోదించేవారట. ఎందుకంటే ఆమెకు తెలుసు కనుక చేతల్లో చూపించేవారు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో వచ్చే మార్గంలో ఒరిస్సాలోనే కొట్టార్ ప్రాంతంలో ఒక మాతృదేవి నివసించే విషయంలో చూశారు. అది అక్కడ ఒక తపాలా శాఖ అధికారి, అంటే ఒక పోస్ట్ ఆఫీసర్ ఎవరో దేవేంద్రనాథ్ అనేవాడు క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ఎప్పుడో పుచ్చుకున్నాడు, ఎట్లా ఎవరో బలవంతంలోకి నువ్వు పుచ్చుకుంటేనే ఉద్యోగం ఇస్తాం అని కొంతమంది అంటారు. అట్లా మళ్ళీ హిందూ మతంలోకి రావాలనుకున్నప్పుడు మాతృదేవిని ఆశ్రయించాట. అప్పుడు మాతృదేవి ఆహ్వానించిందంట. సరస్వతి పూజ చేయించి అక్కడే చిన్న పూజ చేయించి గాయత్రి మంత్రం చెప్పించి తీసుకొచ్చిందండి మాత చెప్పినట్లు. అట్లాగే బ్రహ్మచారి కృష్ణలాల్ కూడా దాని తర్వాత మళ్ళీ హిందూ మతంలోకి వచ్చారు. కొంతమంది వచ్చారు అట్లా. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళంతా క్రిస్టియన్సే కదా, మరి వాళ్ళు తిండి పెడతామనంటే కప్పుకొని అందరు తిండి లేని వాళ్ళంతా పోయి మతంలో చేరిపోయారు. మాతృదేవి బడికి వెళ్లి చదువుకోలేదు. చదువు నేర్చుకోవడానికి చిన్నతనంలో ఆమె చేసిన ప్రయత్నాల గురించి మనం చూసాం. అందరికీ చదువు కావాలి అనే విషయంలో, ప్రత్యేకంగా స్త్రీల చదువు విషయంలో ఆమె ఎంతో శ్రద్ధ చూపించారు. కుట్టు పని మొదలైనవి నేర్చుకున్నారు. ఈ విషయంలో తమ సొంత పనులను తామే చేసుకున్నారు. స్త్రీలు పాఠశాలకు వెళ్లడము, చదువు కొనడము ప్రజలు ఒప్పుకోని రోజులవి. అయినా మాకు రాధు అందరినీ చదివించారు. రాధు పెద్ద మనిషి అయ్యాక ఆమెను పాఠశాలకు పంపవద్దని గోలాప్మ నిషేధించినప్పుడు మాతృదేవి అంతగా ఆమె పెరగలేదు. ఆమెను పాఠశాలకు వెళ్ళని, చదువు నేర్చుకొని ఏదైనా ప్రయోజనమైన చిన్న పనులు నేర్చుకుంటే ఇతరులకు చాలా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. చదువు నేర్చుకునే వారికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మంచిదే చేస్తుంది అని అన్నారు శారదమ్మ. మాతృదేవి ఆ రోజుల్లో బడికి వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆడపిల్లలు అంటే అసలు వెళ్ళనిచ్చేవాడు కాదు. అందుకని బడికి వెళ్ళి చదువుకోలేదట. తర్వాత మెల్లిమెల్లిగా ఇంట్లో కూర్చొని నేర్చుకుంది అనుకోండి. అందుకని చిన్నతనంలో ఆమె చేసిన చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అయినా ప్రయత్నాలు వృధా అయినాయి. తర్వాత చదువు ఇంట్లో కూర్చొని మెల్లిమెల్లిగా నేర్చుకుంది. అందుకని ఆ రోజుల్లో చదువు విషయంలో చాలా శ్రద్ధ ఉండేది. కుట్టు పనులు నేర్చుకునేది. అంటే ఏదో పని ఉంటే బ్రతుకు జీవనానికి పనికొస్తుంది కదా అని ఏదో తన సొంత పనులు తామే చేసుకోవచ్చు అని చెప్పేసి స్త్రీలకు చెప్తూ ఉండేదన్నమాట. అది పాఠశాల. కానీ తర్వాత ఆవిడ అందరి పిల్లల్ని ఒప్పుకోకుండా పోరాటం చేసి పిల్లల్ని బయటకు పంపించి చదువు నిప్పించింది. పనులు కూడా చేసేది. గోలామాత వద్దన్నా కూడా లేదు, పెద్ద మనిషి అయింది, ఇంకా చదివించకూడదని అంటే ఏం పర్వాలేదులే పాఠశాలని అన్నీ అని చెప్పేది. వాళ్ళ తమ్ముడు పిల్లల్ని కూడా వాళ్ళని చదువు నేర్చుకొని ఏదైనా ప్రయోజనం ఉండే పనులు నేర్చుకుంటే వాళ్ళకి సహాయం ఉంటుంది, ఇతరులకు కూడా సహాయం ఉంటుంది, అందరికీ మంచి పని జరుగుతుంది. అందుకని నేర్చుకోమని చెప్పేదట అమ్మ.